అంత పెద్ద సినిమా గురించి ఫన్నీ పోస్ట్ ఏంటండి బాబు? నా మాట కాదు, ఇది నెటిజన్స్ మాట. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ మాట్లాడుకోవాల్సిన విషయం, హీరోగా ప్రభాస్ గారు, డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ గారి కాంబినేషన్ లో వస్తున్నటువంటి కల్కి 2898 AD. ఈ సినిమా ప్రొడ్యూసర్ స్వప్న దత్ గారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సరదా పోస్టులను పెడుతూ ఉంటారు. రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ ఆఫ్ వైజయంతి అంటూ నాగ్ అశ్విన్ కు తనకు మధ్య జరిగినటువంటి ఒక సరదా కాన్వర్సేషన్ ని ఇన్స్టాలో రాసుకొచ్చారు. కల్కి సీజీ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊర్లోకి వెళ్లారు. ఇప్పుడు ఎలా అని చెప్పి నాగశ్విన్ గారు అడిగితే ఎవరు గెలుస్తారేంటి అని స్వప్న గారు అడిగారు. దానికి ఆయన సరదాగా బదిలిస్తూ ఎవరు గెలిస్తే నాకు ఎందుకండి, నా సీజీ షాట్స్ ఎప్పుడు వస్తాయా అని నేను ఎదురు చూస్తున్నానన్నారు. దీంతో కల్కి గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉంది అనేటువంటి విషయం అయితే అర్థమవుతుంది. మరోవైపు ఈ సినిమాని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేటువంటి యత్నాల్లో చిత్ర బృందం అందరూ ఉన్నారనమాట. ప్రకటించేశారు కూడా. ఈలోగా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాలి అనేది ఈ మూవీ యూనిట్ ప్రయత్నిస్తున్నటువంటి విషయం. భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇది తెరకెక్కుతుంది. ఇందులో పలు భాషలకు చెందినటువంటి అగ్రనటి నటులు భాగం కావడం, భారీ అంచనాలు పెంచేయడం, ప్రభాస్ గారికి జోడీగా దీపిక పడుకుని నటిస్తుండడం, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీని కాన్సెప్ట్ గురించి డైరెక్టర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ మహాభారతంతో మొదలై క్రీస్తు శకం 2898 AD లో పూర్తయ్యేటువంటి కథ అని చెప్పేశారు. 6000 సంవత్సరాల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంది అని చెప్పి, గతం భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి కథ అని చెప్పి, అందుకు తగ్గట్టుగానే ఆయా ప్రపంచాన్ని సృష్టించడానికి ట్రై చేశామని చెప్పి వారు చెప్పడం జరిగింది.